సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి 12వ స్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. వ్యయ స్థానమందు ఎప్పుడైతే క్రూరగ్రహములు గడుస్తాయో, రవి గాని రాహువు గాని కుజుడు గాని 12వ స్థానమందు కలిసి ఏలినాటి శని అనుభవిస్తూ అర్ధాష్టమ గురుడు ఉన్నప్పుడు చంద్రబలం లేకుండా, అంటే నడి సముద్రంలో ఉన్నాం, ఏదో చిన్న ఐలాండ్ మీద నుంచున్నాం అనుకోండి, జీవితం ఎలా కనబడుతుంది? దిక్కుతోచనటువంటి స్థితి అంటారు. అలాగే ఇప్పుడు మనకి ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహము బాగాలేదు. కొన్ని బాగాలేకపోతే బాగాలేదు. మీరున్న ఐలాండ్లో నీళ్లలో మొసళ్ళు ఉన్నాయి, పైనేమో భయంకరమైనటువంటి వర్షం పడుతుంది అనుకోండి, చలి ఎక్కువగా ఉందనుకోండి, ఇలా అంటే బాగా ప్రతికూలమైన కండిషన్స్ ఉంటే అసలు మీరు ఎలా సర్వైవ్ అవుతారు? అలాగే మీనరాశి వారికి ఏమైంది, సర్వైవల్ అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు అసలు ఎందుకు ఈ జీవితం అనేటువంటి భావన కలుగుతుంది. కానీ ఇటువంటి సందర్భంలోనే కష్టకాలమందే భగవంతుడు కొన్ని నేర్పుతాడు. ఈ గ్రహస్థితి శాశ్వతం కాదు కదా. ఉదాహరణకి 12వ స్థానంలో రవి రాహు కుజులు ఉన్నారు. వీరు ఏం చేస్తారు? స్థాన నాశ రుణచ్ఛేద అన్నారు. అంటే స్థానాన్ని మార్పు చెందిస్తాడు, మీ డబ్బు పరుల పాలైపోయేలా చేస్తాడు, లేదా మీరు సంపాదించుకున్న డబ్బుతోటి మీరు ఎంజాయ్ చేయకుండా చేస్తాడు. వ్యసనాలు, స్త్రీలోలత్వము, లేదా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి డబ్బు కోల్పోతూ ఉండడము, బుర్ర సరిగ్గా పనిచేయదు. అరే నేనేనా ఈ డెసిజన్ తీసుకున్నది, నేను ఇలా ఆలోచించాను కదా, నేను ఎందుకు ఇలా ఆలోచించాను, ఇలా వెళ్ళాననేటువంటి భావన కలగజేస్తాడు. అయిపోతుంది, మనం ఫలానా చోట పెట్టుబడి పెట్టేశాం, ఆ డబ్బు అంతా పోయింది. అయిపోయిన తర్వాత రోజు అదేంటి ఇంత క్లియర్ కట్ గా మనకి ఇక్కడ తప్పు అని తెలిసినప్పుడు మనం అటు ఎందుకు వెళ్ళాం? బుద్ధి కర్మానుసారిని. రోడ్డు మీద మామూలుగా వెళ్ళొచ్చు, కానీ రాంగ్ రూట్ లో వెళ్ళు 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 అంటుంది గ్రహస్థితి. రాంగ్ రూట్ లో వెళ్తున్నాం కదా, నువ్వు పక్కగా వెళదామా? అబ్బే లేదు, నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నా, రాజాలా వెళ్ళాలి అని అనిపిస్తుంది మనసులో. స్పీడ్ గా వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కర్మ ప్రేరేపిస్తోంది మీ బుద్ధిని. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ₹1 పెట్టి ఏదైనా కొన్నా 10 సార్లు ఆలోచించాలి. ఇది చాదస్తం కాదు, జాగ్రత్త మాత్రమే. అలాగే ఉద్యోగం మారాల్సి వచ్చినా, లేదా స్థానం మారాల్సి వచ్చినా 1కి 100 సార్లు ఆలోచన చేయాలి. గురువు యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలి. ఎక్కువ పెద్దవాళ్ళతోటి మీ ఈ విషయాలు చర్చిస్తూ వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే సొంత పెత్తనం పనికిరాదు. మరీ ముఖ్యంగా చాలా అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి గ్రహణం వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గ్రహణం వల్ల లబ్ధి పొందుతారు మీనరాశి వారు. మరిన్ని శుభ ఫలితాల కోసమే ఆంజనేయ ఆరాధన మంచిది. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.